ఇలా అక్క హ్యాపీగా ఉంది అనుకున్నప్పుడు ఏదో ఒకటి చెప్పి అక్క లైఫ్ లోకి వచ్చి బాధ పెట్టి వెళ్తూ ఉంటారు. అలా అనక్ కేదార్. పాప నిజంగా ఈసారి హెల్త్ బాలేకే వచ్చినట్టున్నారు. ఊరుకో దాత్రి, నువ్వు కూడా మా అక్కలాగా మరీ మంచిదానివి. ఆవిడ్ని చూస్తుంటే హెల్త్ బాలేకి వచ్చినట్టుందా, అక్క మీద యుద్ధానికి వచ్చినట్టుందా? జగదాత్రి, ఈ విషయంలో నేను కేదార్కే ఓటేస్తాను. వచ్చిన 5 నిమిషాల్లో సునామీ సృష్టించింది. సందు దొరికినప్పుడల్లా కౌశికిని అవమానించడానికి ప్రయత్నిస్తుంది. చదువుకున్న కోడలు తెలివైన కోడలని నెత్తిన పెట్టుకున్నాం, ఇప్పుడు అనుభవిస్తున్నాం. ఆవిడ మాట్లాడే ప్రతి ఒక్క మాట అక్కని బాధ పెట్టాలన్న ఉద్దేశంతోనే అన్నట్టు అనిపించింది. నిజమా? ఆవిడ మాటలకి నాకే చాలా బాధేసింది. అలాంటిది పాప మొదన ఎంత బాధపడి ఉంటారు. అన్నయ్య వచ్చే వరకు పిన్నిగారు వదిన్ని ఏమీ అనకుండా చూసుకోవాలి. మీరన్నది నిజమే అయితే ఆవిడిక్కడికి వదిన మీద సాధించడానికి వచ్చుంటే మనమే ఆవిడ్ని ఆపేసేయాలి. ఆ నోరుకి వైజయంతినే భయపడిపోయింది. మనం ఆపగలమంటావని. పిన్ని చెప్పింది కూడా నిజమే దాత్రి. ఆవిడ చాలా తెలివిగా, ఆవిడ ఏమన్నా ఏం చేసినా ఇంట్లో ఎవరూ ఏమీ అనకూడదని, ఇంట్లో నుంచి వెళ్లిపోతానని ఒక కండిషన్ పెట్టింది కదా. అవును కదా, చూస్తుంటే మీరన్నది నిజమైనట్టుంది. ఆవిడిక్కడికి వదిన్తో గొడవపడి మళ్ళీ వదిన్ని అన్నేని విడదీయాలని ప్లాన్ చేసినట్టుంది. ఖచ్చితంగా ఇక్కడికి తను వదిన మనశ్శాంతిని పోగొట్టడానికి వచ్చింది. ఆవిడ ఆవేశానికి వైజయంతి అత్తయ్య కూడా తోడవుతుంది. ఆవిడికి కోపం వచ్చేలా మాట్లాడుతుంది. అవును దాత్రి, ఇందాక కూడా చూసావా, కావాలనే ఆదిలక్ష్మి అత్తయ్య మీద అరిచింది. అక్కని ఎవరన్నా ఏమన్నా అంటే ఫస్ట్ ఆనందించే పిన్ని అలా మాట్లాడిందంటే ఖచ్చితంగా అది గొడవ పెద్ద చేయడానికి ఆవిడ వెళ్లి బావతో ఇదంతా చెప్తే బావ అక్కని అపార్థం చేసుకోవాలని ప్లాన్ చేసినట్టున్నారు. అయితే ఇప్పుడు కౌశికిని 2 దుర్మార్గుల నుంచి కాపాడాలన్నమాట. అవునత్తయ్య, ఈసారి పిన్ని గారి వల్ల వదిన ఇంట్లో వాళ్ళు ఎవరూ బాధపడకుండా చూసుకోవాలి. ఆవిడేసిన ప్లాన్ ఏది వర్కౌట్ అవ్వకుండా చూసుకోవాలి.